హలో నమస్తే. మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఓ టీం భారతీయ జనతా పార్టీతో కలిసిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా కూడా చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎన్నికలకు బట్ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఫడ్నవీస్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో శివసేన రెండు వర్గాలుగా ఉంది మహారాష్ట్రలో. ఒకటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, మరొకటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన. రెండు శివసేనలు గడిచిన ఎన్నికల్లో పోటీ చేశాయి. పార్లమెంట్ స్థానాలని సాధించాయి, అసెంబ్లీ స్థానాలను కూడా సాధించాయి. అయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను చీల్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. దానిలో భాగంగా ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీలో చీలిక గురించి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 7 మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం, వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో చేరడం చూసాం. తాజాగా మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని చీల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది లాంటి వార్తలు చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో చేరడం కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 మంది ఎంపీలు తాము వేరు కుంపటి పెట్టుకున్నాం, తృణమూల్ కాంగ్రెస్తో మాకు సంబంధం లేదంటూ ప్రకటించారు. వేరే ఒక చిన్న పార్టీలు వాళ్ళు తమ పార్టీని విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్పీకర్ దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మమతా బెనర్జీ పార్టీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సూచించిన వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి అక్కడ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. సో మమతా బెనర్జీ వర్గంలో కేవలం 20-25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ మిగిలిన పరిస్థితి కనపడుతోంది. అలాగే ఎంపీలు కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలని చీల్చే ప్రయత్నం, ప్రాంతీయ పార్టీలని పేలికలుగా మారిపోతున్న వాతావరణం కనపడుతోంది. ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుని, దాంతోపాటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటోంది. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇంతకుముందే 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దానికి సరైన మద్దతు రాలేదు, బిల్లు వీగిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావాలని ఎన్డీఏ భావిస్తుంది. దానిలో భాగంగా ప్రాంతీయ పార్టీలను చీల్చి మద్దతు కూడగట్టాలనేది ఆ పార్టీకి సంబంధించిన ఎత్తుగడగా కనపడుతోంది. సో భారతీయ జనతా పార్టీకి 360 మంది పార్లమెంట్ సభ్యుల అవసరం ఉంటుంది లోక్సభలో ఈ బిల్లు పాస్ కావడానికి. సో దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తుంది. మ్యాజిక్ నెంబర్ని చేరుకోవడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తుంది. టీఎంసీ నుంచి 20 మంది సభ్యులు చేరడంతో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ పెరుగుతూ వస్తోంది. సో దానిలో భాగంగానే నెక్స్ట్ మమతా బెనర్జీ పార్టీ చీలిక అయిపోయింది. ఇక మహారాష్ట్రకు సంబంధించిన శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని కూడా చీల్చబోతుంది లాంటి వార్తలు వస్తున్నాయి. శివసేన పార్టీకి సంబంధించిన 7 ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం శివసేన పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశం జరిగితే ఈ సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు 4 హాజరు కాలేదు. ఆ 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారంటూ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే ఒక ప్రకటన చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన మమతా బెనర్జీ పార్టీలో చీలిక ఈ మొత్తం అంశాలపైన ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు. ఒకళ్ళిద్దరు పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది, చీలుస్తుంది అంటూ మాట్లాడారు. బట్ ఉద్ధవ్ ఠాక్రే రియాక్షన్ మాత్రం కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ ఇస్తున్నారు తమ పార్టీ నుంచి వెళ్ళాలనుకుంటున్న ఎంపీలకు. తమ పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ఎవరిని ఆపే ప్రయత్నం కూడా చేయము, వాళ్ళని పార్టీలోనే కొనసాగమని అడిగే ప్రయత్నం కూడా చేయము. పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ధైర్యంగా స్వేచ్ఛగా పార్టీని వదిలేసి బయటికి వెళ్ళొచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందుతారు. ఏక్నాథ్ షిండే, బాల్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీని చీల్చారు. సో ఆ పార్టీని చీల్చినందుకు ఆయన భవిష్యత్తులో ఖచ్చితంగా పశ్చాత్తాపం అనుభవిస్తారు. అదే తరహాలో ప్రస్తుతం తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళే ఎంపీలు కూడా పశ్చాత్తాపడతారు. వాళ్ళు తాము తీసుకున్న నిర్ణయానికి భవిష్యత్తులో తీవ్రమైన మానసిక వేదనని అనుభవిస్తారంటూ ఉద్ధవ్ ఠాక్రే చెప్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మేము ఆపే ప్రయత్నం కూడా చేయం. మీరు వెళ్ళిన తర్వాత మీరు రకరకాల కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తారు, రకరకాల ఇబ్బందులు కూడా మీరు ఫేస్ చేస్తారంటూ పార్టీకి సంబంధించిన ఎంపీలకు ఉద్ధవ్ ఠాక్రే చెప్పడం చూస్తుంటే ఇక వాళ్ళని పార్టీ మారకుండా ఆపలేను అనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చినట్టు కనపడుతుంది. పార్టీ మారకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను బుజ్జగించడం కంటే పోతే పోయారు, ఉన్నవాళ్ళే మన వాళ్ళని అనుకోవడమే మనశ్శాంతిగా ఉంటుంది, పార్టీకి అదే సేఫ్గా ఉంటుందని బహుశా ఆయన భావించారేమో తెలియదు. కానీ ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీ మాట్లాడిన తరహాలో పార్టీని వీడి వెళ్ళాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉద్ధవ్ ఠాక్రే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు, ఉంటే ఉండండి, పోతే పొండి అని.